దమ్ బిర్యానీ ప్రొసీజర్ చూద్దాం రండి. వాటర్ హీట్ ఎక్కుతుంది, అలాగే పుదీనా, కొత్తిమీర, అలాగే చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వాటర్లో వేసి మరిగించాలి. కొంచెం పెరుగు కూడా వేయాలండి. ఈ వాటర్ బాగా మరగాలి. దమ్ బిర్యానీకి చికెన్ తీసుకుని 5 kgs చికెను, దీన్ని తీసుకుని ఏమేమి కలిపారు ఇందులో ఒకసారి చెప్పండి. ధనియా పౌడర్, జీరా పౌడరు, చిల్లీ పౌడరు, గ్రీన్ చిల్లీ పేస్టు, అల్లం పేస్టు, ఆయిలు, నెయ్యి, కాశ్మీర్ చిల్లీ పౌడరు, నిమ్మకాయ, గరం మసాలా పౌడరు అన్నీ కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసాం పావు గంట సేపు అవన్నీ కలిపి నానబెట్టి మ్యాగ్నేట్ చేసామండి. అలాగే పెరుగు, ఫైనల్గా పెరుగు వేస్తున్నాం. పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్గా మిక్స్ చేసుకుంటే అన్నీ కూడా ఆ చికెన్ పీసెస్కి పడతాయి అన్నమాట. మంచిగా చికెన్ పీసెస్కి అన్నిటికీ పట్టాలంటే పెరుగు ఖచ్చితంగా వేసి బాగా ఎక్కువ సార్లు కలపాలి. ఇలా మరిగిన దాంట్లో ఈ రైస్ని మనం మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి ఇలా కలుపుకొని వాటర్ అంతా ఇలా నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసి మనం ఆ మరిగిన వాటర్లో మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ బాయిల్ అవుతుంది కదా రైస్, హాఫ్ బాయిల్ చేసి దీనిలో మిక్స్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ ఇలా ఉండాలండి. ఇలా తీసి రైస్లో మిక్స్ చేసుకోవాలండి. ఈ హాఫ్ బాయిల్ అయిన రైస్ని ఇట్లా మిక్స్ చేసుకుంటే దమ్ బిర్యానీ రెడీ అవుతున్నట్లే. రైస్ తీసుకొని స్టవ్ మీద ఉడుకుతున్న రైస్ తీసుకొని ఇందులో వేసుకోవాలండి. దమ్ బిర్యానీ తయార్. ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలండి. ఫ్రై ఆనియన్స్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ తయార్. చికెన్ పీస్ ఎంత బాగుందో చూడండి. దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అబ్బబ్బబ్బబ్బా, అలా వేడి వేడి బిర్యానీ తింటే ఎంత టేస్టీగా ఉందో తెలుసండి. సూపర్ సూపర్ అంటే సూపర్.